శివాలయం శివునికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, అలాగే రాగనేడు గ్రామ ప్రజలందరికీ, నన్ను ఎన్నుకున్న ప్రజలందరికీ, రాగనేడు యువసేన గ్రూప్లో శుభాకాంక్షలు చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నాను. ఈరోజు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్గా ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం అంటే చైర్మన్ పదవి కొరకు కాదు, సేవ చేయడానికి, శివుని సేవ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉన్నా. చైర్మన్ పదవి కాదు, పదవి లేకముందే ఈ పనులు చేశాం. ఈరోజు ఈ పనులు చేయడానికి ఎంత కష్టపడ్డామో, ఎవరెవరు కష్టపడ్డారో కూడా చెప్తా. ఇది నా ఒక్కరి శ్రమ కాదు, దీనిలో చాలామంది ఉన్నారు. ముందుగా నాతో పాటు దీనికి పునాది వేసి స్టార్ట్ అయినప్పటి నుండి 20 గుంటల చుట్టూ పునాదికి గోడకు సహకరించిన వాళ్ళు మొదటిగా సోమ కుమార్, పోతురా లక్ష్మణ్, లెక్కల శ్రీను, గాల నర్సయ్య, సోమశక్తి నర్సయ్య, లెక్కల మల్లయ్య, లారీ డ్రైవర్లు అండ్ క్లీనర్లు, బాల్సాన్ రవి ప్రధానంగా. ఈరోజు నాది ఉంది శ్రమ, నాతో పాటుగా వాళ్ళదే ఉంది. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినాం. ఎంతో పైసలు ఖర్చు పెట్టాం, ఏవో కష్టాలు పడ్డాం. మన నీరల్ లక్ష్మణ మాజీ సర్పంచ్ గారు ఒక 10 ఫుట్ల ఇసుక బండి పంపించింది. అలాగనే కరెంటు పోల్లు తీసుకొచ్చి తను లేపడం జరిగింది. కనెక్షన్కి విలేజ్ ఊరి నుండి శివాలయం వరకు అందరూ ప్రతి ఒక్కరు పనిచేసారు. వైరిగ్గడానికి మాజీ ఉప సర్పంచ్ అయిన పడాల వీరన్న, పోతే సైకిల్ ట్యాక్సీ అంటారు. తను ఎంతో కష్టపడి గాల్ నర్సన్న, నేను ప్రతి ఒక్కరు వచ్చి, దేవుడు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి పనులు చేసారు. ఈ రకంగా మనం ఈ శివాలయం ఇంతో అంతా చేయడానికి కారణం, డెవలప్ చేసుకోవడానికి కారణం వీళ్ళందరూ వచ్చారు. అలాగే దాతలు కూడా ఉన్నారు. ఒక 5,000 రూపాయలు రాజేశ్వరరావు ఇచ్చిండు, 5,000 రూపాయలు పొన్నరాములు ఇచ్చిండు. దీంట్లో ఒక 5,000 రూపాయలు చెట్టు చుట్టూ వేసేటప్పుడు మన మల్లెత్తుల వెంకటేశ్ అంటే సన్నాపు మల్లయ్య తను ఇచ్చిండు. ఇంకా ఉన్నారు, దాంతో రికార్డుగా గుర్తొచ్చినాం చెప్తా. మరి ఎవరు లేదు, అందరికి ఇచ్చపరచలేదు. అందరు చేస్తేనే ఈరోజు ఈ రకంగా అయింది. నిజా ఒక 1000 రూపాయలు ఇచ్చిండు, కోమరాయ్ ఒక 2,000 రూపాయలు ఇచ్చిండు, కారంగి వెంకట ఒక 2,000 రూపాయలు ఇచ్చిండు, పడాల స్థాయిలు, సీను, మా అన్న, ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ దీనికి వచ్చి చాలా మంది కష్టపడ్డారు. నాకు తెలిసిన కాడ నేను చెప్పినా కూడా, కరీంనగర్ నా ఫ్రెండ్ చెప్తే కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు. నరసింహం తను కూడా ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎవరికి అడిగినా ఎవరికైనా కాదని లేదు. తన పేరు చెప్తే, మన శివాలయం పేరు చెప్తేనే ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చి సహాయం చేయడం జరిగింది. ఇచ్చిన విరాళం తక్కువ, చేసిన పని ఎక్కువ. అందరితో పాటు కలుపుకొని పని చేసుకున్నాను. ఈరోజు నేను చేసిన పని నేను గొప్పగా చెప్పుకోండి కాదు, నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు. ముందున్నది శివరాత్రి పండుగకు ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు, ఎలాంటి ముందుకెళ్దాం అనుకున్నాను? నాకు నిన్ననే చైర్మన్గా పదవి బాధ్యతలు ఇచ్చారు. నేను అయ్యగారికి కాల్ చేశాను, తను మా అయ్యగారు మాట్లాడాను. అట్లాగే తమ్ముడు ఉన్నాయని కూడా నైట్లో పోయి మాట్లాడిన, సాయంత్రం పోయి తను ఆల్రెడీ బుక్ అయినా అని చెప్పాడు. ఈరోజు 10 వరకు వాళ్ళు కూడా వస్తా అన్నారు. వారు రావడానికి 100% చేస్తా. తను కాకుండా ప్రత్యేకంగా ఇంకేం చేయడానికి చేస్తాం. అంటే మీరు చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక గుడిని ఏ విధంగా రూపుదిద్దాలనుకుంటున్నారు? అంటే ఇది వరకు మీరు సేవ చేశారు, ఇప్పుడు చైర్మన్ పదవిలో ఉండి ఏ విధంగా సేవ చేద్దాం అనుకుంటున్నారు? నాకు చైర్మన్ పదవి చిన్నకు బాధ్యత, ఇది బరువుగా ఉంది. ఈరోజు నేను ఎవరిని పిలిచినా నువ్వు చైర్మన్ అని చెప్పేసి అంటారేమో అని భయం కూడా ఉంది. ఆ రోజు ఎవరిని పిలిచినా 10 మందిని వేస్తే 10 మంది వచ్చి పనిచేసేది. ఈరోజు ఇంత ఎవరిని కాదనేది లేదు, ప్రతి ఒక్కరు వచ్చి పనిచేసేది. ఈరోజు బాధ్యతగా తీసుకున్నా.
అంతకు రెట్టింపుగా చేస్తా. తప్పకుండా గుడిని డెవలప్ చేయడానికి నా సాయశక్తులు కృషి చేస్తా. నేను ఈ చైర్మన్గా బాధ్యత తీసుకొని డెవలప్ చేయకపోతే ఆ రోజు కాంటాస్ట్ చేసిన సర్పంచ్లో కూడా చెప్పిన, నేను చేయకపోతే రాజీనామా చేస్తా అని. 8 నెలలకు కొంచెం డెవలప్ కనపడకపోతే గుడి డెవలప్ కనపడితే రాజీనామా చేస్తాను. ముఖ్యంగా శివరాత్రికి పండుగకు ఇచ్చేసే భక్తులకు మీరు తెలియజేయాల్సింది అంటే ఎలాంటి ఫెసిలిటీస్? నేను రేపు నుండి ప్రతి ఇంటింటికి తిరుగుతా. ప్రతి ఇంటింటికి తిరిగి మీ తోచిన వింత, అది 50 రూపాయల, 10 రూపాయల, 100 రూపాయల, ప్రతి ఇంటింటికి తిరిగి కలెక్ట్ చేసి బియ్యం ఇచ్చినా మంచిదే కలెక్ట్ చేసుకొని అందరిని కలుపుకొని ఈరోజు కార్యక్రమం చేస్తాం. ఎందుకు నువ్వు 50 రూపాయలకు 5 రూపాయలకు సోడు బియ్యానికి ఎందుకు తిరుగుతావు అంటే అందరు పార్టిసిపేట్ చేయడానికి, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి. నాది ఉంది వాట, నేను కూడా పోవాలి. నీ అంటే ఎవ్వరు లేదు ఇక్కడ, ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరం భక్తులే. అలాంటప్పుడు ఇంటింటికి తిరిగి ఖచ్చితంగా కలెక్ట్ చేసుకుంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారనే ఉద్దేశం కొద్ది ప్రతి ఇంటికి తిరిగి నేను రేపటి నుండి శివరాత్రి ఉత్సవానికి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేసుకుంటూ, నా బాధ్యతగా నేను అందరిని ఇన్వైట్ చేసుకుంటూ కలుపుకొని ఘనంగా చేస్తాను. అంటే మేము అడిగేది ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్, నిత్యావసరాలని అంటే వాటర్ కానీ లేకుంటే ప్రసాదాలు కానీ, ఇంతవరకు ఫస్ట్ వచ్చిన కొద్ది మందికి అందే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం? నేను నిన్న ప్రసాదం గురించి మా బోలశంకర్ స్వీట్ బాబాయ్ ఉన్నాడు, తనతో ప్రసాదానికి మాట్లాడిన నిన్ననే. అట్లాగనే వాటర్ ఫెసిలిటీస్ ఇస్తాం, తాగునీరు. చిన్న కోలాట బృందాలు వాళ్ళు కూడా మన ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వారి ఉత్సవం అనేది డే అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగిన విధంగా అన్ని కల్పిస్తూ వెసులుబాటు కల్పించి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఉంటే కార్యక్రమాలు చేసుకుందాం. రోజంతా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మీకు ఎవ్రీవన్ ఏదన్నా కావాలంటే మనకు తోచిన విధంగా ప్రతి ఒక్కటి వాళ్ళకు అందించి మొత్తంగా గ్రామ ప్రజలకు తెలియజేసింది ఏమంటే, కోలాట బృందాలు దయచేసి చిన్న పెద్ద అని తెలియకుండా వాళ్ళు వచ్చి మన కళా ప్రదర్శన ఇస్తే దేవుని ముందు బాగుంటుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా మీరు ఈ వీడియో ద్వారా మీరు భక్తులకు మీరు తెలియజేయాల్సింది అంటే, ఏదైనా దాతలు కానీ ఎవరైనా ఉంటే మిమ్మల్ని దాతలు ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా కానీ ఎవరిని సంప్రదించవచ్చు? డైరెక్ట్గా మిమ్మల్ని అయినా లేకపోతే ఇంకెవరినైనా? ఈరోజు శివాలయం చైర్మన్ పూర్తి బాధ్యత తీసుకున్నా. ప్రతి బాధ్యత నాదే, ప్రతి పని నాదే. ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఏదైనా రెస్పాన్స్గా నేను ఉంటా. దాతలు ఎవరైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకుంటా. ఎలాంటి మొహమాటలు నేను రావడానికి, మీరు ఇవ్వటానికైనా నేను రావటానికైనా నేను వచ్చానే తీసుకుంటా. మీరు వచ్చి ఇచ్చినా మంచిది. అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు తన వంతు ఎంత ఇచ్చినా తీసుకొని కార్యక్రమాన్ని మాత్రం ఏ దాతలైనా, ఎన్ని డబ్బులైనా, రైస్ బియ్యమైనా ఏదైనా తీసుకొని ముందుకెళ్దాం. కార్యక్రమాన్ని మాత్రం విజయవంతం చేద్దాం. చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పినప్పుడు 1,04,000 రూపాయలు ఉన్నాయి. 1,04,000 తోటి నేను చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నా. సరే, డబ్బులు దాతలు ఇస్తారు, మన ఊళ్ళోకి వెళ్తే డబ్బులు ఎవరైనా ఇస్తారు. దయచేసి ఒకరు గుర్తుంచుకోవాలి, గ్రామ ప్రజలకి డబ్బులు అనేది సమస్య కాదు. ఇప్పుడు మన ముందున్న సమస్య దేవుని సేవ చేయడం సమస్య. అసలు దయచేసి అందరు పాల్గొని డబ్బులు ఖర్చు పెడతాం, ఎంతో చేద్దాం, తర్వాత ముచ్చట. రాగానే గ్రామ ప్రజలందరూ వచ్చి మన దేవుని దగ్గర సేవ చేయాలని కోరుకుంటూ, ఆ రోజు సేవ చేసేటప్పుడు కూడా మనకు అసలు ఎవరు రావట్లేదు. దయచేసి నేను ఒక చైర్మన్గా చెప్తున్నాను అనుకోది, మీ అందరు ఆప్తులుగా చెప్తున్నా. అందరూ పార్టిసిపేట్ చేసి దేవుని సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.